తండ్రి కట్టించిన హనుమాన్ ఆలయ నిర్వహణ చూసుకుంటున్న ముస్లిం అన్నదమ్ములు. చిత్తూరు జిల్లా కె కొత్తపేటలో ఆజిజ్ బాషా అనే వ్యక్తి ఒక ఆంజనేయ స్వామి గుడి కట్టించారు. ఇప్పుడు అతని కుమారులు ఆ గుడి నిర్వహణ చూసుకోవడంతో పాటు దానిని మరింత విస్తరిస్తున్నారు. ముస్లింలు మా నాన్న 1.5 సంవత్సరం ముందు చనిపోయినారు సార్. దాని ముందు ఏమంటే 2 విగ్రహాలు ప్రతిష్ఠ అయినాయి. నాన్న ఉన్నప్పుడు 2 విగ్రహాలు వినాయక స్వామి, సాయిబాబా గారిని నాన్న ప్రతిష్ఠ చేశారు. దాని తర్వాత ఇంకా మా నాన్న చనిపోయినారు. మాకు అంటూ మనం చేయకూడదని 1 ఇయర్ ఆపినాం సార్. మా నాన్న చనిపోయిన 1 ఇయర్ తర్వాత అంట అయిపోయిన తర్వాత ఈ రీసెంట్గానే 5 విగ్రహాలు ప్రతిష్ఠ చేయాలి సార్, చేసినాము. మా నాన్న మెకానిక్ అండి, మెకానిక్గా పనిచేస్తున్నారు. సైకిల్ మెకానిక్గా జీవనం సాధిస్తూ అన్నారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన ఆ పని ఆపేసి ఇటుకలు కోసేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇటుకలు కోసి మన గుడికి ఏదైనా కావాలి కదా, వస్తువులు ఇటుకలు కావాలని ఆయనే సొంతంగా తయారు చేసినారు. నేర్చుకుని పని ఆయనే సొంతంగా చేసి మేము ఆయన వెనకంటే ఉండి మేము ఇటుకలు తయారు చేసినాము. ఆ ఇటుకలతో మేము ఈ టెంపుల్ కట్టడానికి ప్రయత్నించినాము. ఆ ఇటుకలు అమ్మి సిమెంట్ కొనడం, గుల్ల కొనడం ఇట్లాంటివి. దాని తర్వాత మన ఆయనే మేస్త్రి పని కూడా నేర్చుకున్నారండి. మేస్త్రి పని నేర్చుకొని ఈ టెంపుల్ మా నాన్న సొంతంగా ఆయన మేస్త్రిగా ఈ టెంపుల్ కట్టినారు. మేము వెనకాల ఉండి తోడ్పాటు చేసి ఒక కూలోలుగా ఆయనకి సపోర్ట్గా ఉన్నాము. ఈ రోజు వరకు మేము ఈ టెంపుల్ని పనిచేస్తున్నామండి. ముస్లిం అయిన తన తండ్రి హిందూ ఆలయం కట్టించడం వెనుకున్న కారణమేంటో చాంద్ బాషా వివరించారు. మా తాతకి పిల్లలు లేనప్పుడు హనుమాన్ని కొలుస్తాను మొక్కున్నారు. మాకు పిల్లలు పుడితే నేను కొలుస్తాం అప్పటి నుంచి అని మా తాతగారు ముస్లిం అయినా కూడా అప్పటి నుంచి కొలుస్తానని చెప్పి మొక్కున్నారు. తర్వాత మా నాన్నగారు జన్మించారు. ఆ జన్మించిన దానివల్ల మా నాయనకి అజిత్ బాషా అనే ఆతో రావాలని హనుమాన్ కొలుచుకున్నాం కాబట్టి, ఆంజనేయ స్వామిని కొలుచుకున్నాం కాబట్టి అజిత్ బాషా అని నామకరణం చేసి మా పూర్వీకులు మా తాతగారు మా నాన్నగారు అప్పటి నుంచి కొలుస్తున్నారు. మన ఊర్లో ఒక టెంపుల్ కట్టాలి అని స్వప్నంలో కనబడితే మా నాన్న స్టార్ట్ చేశారండి. ఇది 2006లో స్టార్ట్ చేశారండి. చిన్నగా ఒక హనుమాన్ టెంపుల్ కట్టాలని మా నాన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. సరే ఊర్లో గ్రామస్తులతో అందరితో మాట్లాడి ప్లస్ మనం ఒకేసారి అన్ని గుళ్ళు పెడితే జనాలందరూ దర్శించుకుంటారు ఒకేసారి అని సప్త మందిర సముదాయం అనే పేరు పెట్టి 7 గుళ్ళని ప్రతిష్టాపించడానికి మా నాన్న నాంది పలికినారు. దాని తర్వాత మేము చేస్తున్నాం. తిరుపతి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. హిందూ ఆచార సాంప్రదాయాలను అనుసరించి ఇక్కడ వేడుకలు నిర్వహిస్తున్నామని చాంద్ బాషా తెలిపారు. నిత్యం భక్తులు వస్తారని, ఇటీవల కూడా ఈ ఆలయంలో ఒక వివాహం జరిగిందని ఆయన చెప్పారు. 5:30కి ఈ గుళ్ళో మైక్ సెట్ పెడతాం సార్. సుప్రభాతం అవన్నీ పెడతాము. తర్వాత ఇంకా అవన్నీ టెంపుల్ క్లీన్ చేసుకుంటాము. మనకు ఈ గుడికి అయ్యవారు ఉండాలి సార్, ఆయన వస్తారు. అన్ని గుళ్ళకి అభిషేకం చేసి మాకు తీర్థప్రసాదాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకా మా జీవన వృత్తి ఉంటుంది కదా సార్, మా జీవన వృత్తికి మనం చూసుకుంటాము. స్వామి మా ఇంకో అన్న ఇక్కడే కంటిన్యూగా ఉండి అవన్నీ చూసుకుంటారు. మళ్ళీ సాయంకాలం మనం దేవుని పాటలు అన్నీ పెడతాము. ప్రతి పౌర్ణమికి భజనలు చేయిస్తాము. భజనలు, కురమలు, అన్నదానాలు చేయిస్తాము. హనుమాన్ జయంతి వచ్చినా ఇంక వినాయక చవితి వచ్చినా మేమే సొంతంగా అన్నీ చేసి మేము అన్నిట్లో పాల్పంచుకుంటాం. అయితే తాము హిందూ ఆలయం నిర్మించడంపై తోటి ముస్లింల నుంచి తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సోదరులు చెప్పారు. మా నాన్న 2006లో స్టార్ట్ చేసినప్పుడు అప్పటి నుంచే జనాలు మా ముస్లిం క్యాస్ట్లో మేము పుట్టినాం కాబట్టి ముస్లిం క్యాస్ట్ నుంచి మాకు వ్యతిరేకత ఉంది. ఇట్లా ముస్లిం అయ్యి నువ్వు ఈ టెంపుల్ కడుతున్నావు, నిన్ను మత బహిష్కరణ చేస్తాం, ఊరు బహిష్కరణ చేస్తామని చెప్పి అప్పటి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. సరే మేము ఒకసారి ఈ పనిలో దిగినాక ఇంకా దృఢ సంకల్పంతో స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంక ముందుకు అడిగేసాం కాబట్టి వెనక అడుగుకూడదని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మతంలో తీసేసినా అవి చేసినా కూడా ఆ ఇబ్బందులు తట్టుకొని ఈ రోజు వరకు మేము నిలుస్తున్నామండి. ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ పెట్టినాము. ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా నాన్న చనిపోతే ధన సంస్కారాలకు ఒప్పుకోలేదు, మీరు ఏదన్నా న్యాయం చేయండి అని చెప్పేసి ఎస్పీ సార్ ద్వారా కంప్లైంట్ పెట్టినాను. అక్కడి నుంచి వాళ్ళు ఎస్ఐ సార్ వాళ్ళకి ఫోన్ చేసినారు. వీళ్ళు పిలిపించి మాట్లాడితే మాకు అవన్నీ ఏమీ లేదని చెప్పి అక్కడ స్టేషన్లో చెప్పినారు. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ యథావిధి చేస్తున్నారు సార్. కానీ వీరి ఆరోపణలను గ్రామంలోని మిగతా ముస్లింలు ఖండించారు. వారికి తాము ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదని, వారు తమపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని కే కొత్తపేటకు చెందిన ముస్లిం పెద్ద సైఫుల్లా అన్నారు. ఇక్కడ హిందూ ముస్లింలు అంతా కలిసిమెలిసి ఉంటున్నామన్నారు. మేము పట్టించుకోము, హిందూ ముస్లిం అంతా బాగుంటాం. కావాలని ఏదేదో జమాత్ పైన పెడతాం. మేమేం చేసినా నువ్వు వచ్చి నమాజ్ చదువుకో, అన్నీ చేసానని చెప్తాం. మేము తొలగించింది ఏం లే, కావాలనే మా పైన చల్తాడు. ముందే ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు వచ్చి నమాజ్ చదువుకోరా అన్నీ చేసినాం.